తపస్సు చేసింది, మహాతపస్సు చేసింది. పరీక్షించడానికి ఆయన కపట బ్రహ్మచారి వేషంలో వచ్చాడు. వచ్చి శివనంద చేశాడు కావాలని. ఆవిడేదో పెద్ద శివుడు అంతవాడు, ఊరుకోవమ్మా, శ్మశానంలో ఉంటాడు, బూడిద పూసుకుంటాడు, ఎముకల మెళ్ళ వేసుకుంటాడు, నువ్వేమో హిమవంతుడు కూతురువి, గుహలో రత్నాలు, మాణిక్యాలు, వజ్రాలు, వేడూర్యాలు అన్నీ ఉన్నాయి, అటువంటి వాడికి పుట్టావు, ఈ దరిద్రుడితో ఎలా బతుకుతావని ఆయనే అన్నాడు. అమ్మవారి కోపం వచ్చి కొట్టే ప్రయత్నం చేసింది. కలికెత్తెలను పిలిచి మీరు చూసుకోండి అందుట అని ఇప్పుడు వెనక్కి తిరిగింది. వెంటనే ఆయన వచ్చి అమ్మో కొట్టేలా ఉన్నారని ఆవిడ చేయి పట్టుకున్నాడు. అయ్యబాయ్, శివుడు తిట్టాడు, పైగా నా చేయి పట్టుకుంటాడు, ఆయన గోమే కొట్టేద్దామని ఇటు తిరిగింది ఆవిడ, అంతే. అందుకని శివుడు ప్రత్యక్షమయ్యేసరికి అదేమిటయ్యా ఇంతవరకు శివనంద చేసావంటే, కావాలనే పెళ్లి చూపులంటే ఏమనుకుంటున్నా ప్యాకేజీ లీకేజీ కాదు, ఇలాంటి పరీక్షలు చేయాలి. నేనే అన్నీ శివనంద చేశాను, శ్మశానంలో ఉంటానని చెప్పాను, ఎముకలు దండగా వేసుకుంటానని చెప్పాను, బూడిద రాసుకుంటానని చెప్పాను, అయినా కూడా నువ్వు నన్ను ప్రేమిస్తానన్నావు కాబట్టి ఇక నిన్ను తప్ప నేను ఎవరిని ప్రేమించను, నేను ఈ జగత్తులో గౌరీదేవి నిన్ను వరిస్తున్నాను అన్నాడు.